డీటెయిల్స్ చూద్దాం. గోల్కొండ బోనాల సందర్భంగా ఏర్పాట్లపై భక్తుల అసంతృప్తిపై హెచ్ఎంటీవీ కథనాలు అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. బోనాల వేళ చారిత్రక గోల్కొండ కోటను విద్యుత్ దీపాలతో అలంకరించకపోవడం, కనీస లైటింగ్ సదుపాయాలు లేకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చీమ చీకట్లో కనిపించిన కోట దృశ్యాలను హెచ్ఎంటీవీ వరుస కథనాల ద్వారా ప్రసారం చేసింది. దీంతో స్పందించిన అధికారులు కోట ముఖద్వారంతో పాటు కీలక ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేపట్టారు. హెచ్ఎంటీవీ కథనాల ఫలితంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, అనిల్, ఏదైతే బోనాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి, ముఖ్యంగా ఇటు గోల్కొండ కోట నుంచే ఈ బోనాలు అనేవి ప్రారంభమవుతాయి. ప్రతి ఏటా కూడా ముందు రోజు నుంచే మొత్తం కూడా అక్కడ విద్యుత్ దీపాల అలంకరణతో ఎంతో సుందరంగా కనిపిస్తుంటుంది. అదే సమయంలో అందరూ కూడా భక్తులు ఎవరైతే అందరూ కూడా ముందు రోజే అక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించినా కూడా అధికారులు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడ కూడా కనీస లైటింగ్ ఏర్పాట్లు చేయలేదు. దీనిపైన హెచ్ఎంటీవీ నిన్న స్థానికంగా వెళ్లిన సమయంలో భక్తులు కొంతమంది తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు, ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి తాము అంటూ కూడా తమ ఆవేదనని హెచ్ఎంటీవీతో వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా హెచ్ఎంటీవీ వరుసగా కథనాలు ప్రసారం చేయడం జరిగింది. దీనిపైన ఇటు అధికారులు అటు మంత్రి కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. మంత్రి కూడా దీనికి సంబంధించి అధికారులని ఆదేశించారు. వెంటనే లైటింగ్ సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా చూడాలంటూ కూడా అధికారుల పైన సీరియస్ అయితే అవ్వడం జరిగింది. అధికారులు కూడా వెంటనే ఇక్కడ లైటింగ్ తదితర ప్రక్రియ అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి బోనం గోల్కొండ నుంచి స్టార్ట్ అయింది, చివరి బోనం కూడా గోల్కొండతోనే ముగుస్తుంది. కాబట్టి ఎంతో చారిత్రాత్మకమైన గోల్కొండ కోటలో కనీస లైటింగ్ లేకపోవడం ఎలా అనే దానిపైన ఇటు భక్తులు ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి ఇటు హెచ్ఎంటీవీ వరుస కథనాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమై మొత్తం కూడా నిన్న రాత్రికే లైటింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. దీనిపైన భక్తులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎంటీవీ వరుస కథనాలతోనే ఈ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగినట్టు కూడా వాళ్ళు తమ ఆనందాన్ని అయితే హెచ్ఎంటీవీతో కూడా పంచుకోవడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా లైటింగ్ కి సంబంధించిన వ్యవహారం పైన హెచ్ఎంటీవీ కథనాలకు ఇటు అధికారులు కూడా స్పందించి లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నాన్ని కూడా చేశారు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ. గోల్కొండ బోనాల ఉత్సవాల్లో చోరీలకు చెక్ పెట్టారు పోలీసులు. ఉత్సవాల సమయంలో మొబైల్ ఫోన్లు పోయినట్లు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించిన గోల్కొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో 6 అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి చోరీకి గురైన 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించారు. బోనాల వేడుకల్లో జేబు దొంగలు, చైన్ స్నాచర్ల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఈ రోజు ఏదైతే గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాయి అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా సాధారణ భక్తుల వాళ్ళే ఉంటూ కూడా ఎక్కువగా కొంతమంది జేబు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుండడం ఆందోళన కలిగించింది. అయితే ముఖ్యంగా భక్తుల ఫిర్యాదు మేరకు కూడా రంగంలోకి దిగారు పోలీసులు. అయితే 6 మంది సాధారణ భక్తులకు సంబంధించి కూడా మొబైల్లు చోరీ అయినట్లయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏదైతే గోల్కొండ బోనాల దగ్గర ఉన్నటువంటి గోల్కొండ కోట దగ్గర అయితే ఒక కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి 6 మంది తమ మొబైల్స్ పోయినట్లు కూడా ఫిర్యాదులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే వెంటనే రంగంలో దిగినటువంటి గోల్కొండ పోలీసులు అదేవిధంగా ఇంకా మొత్తం సీసీ కెమెరాలన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించిన అందరం కూడా అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి 6 వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి వారు 6 మొబైల్ని అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. అయితే స్వాధీనం చేసుకున్నటువంటి మొబైల్స్ ను బాధితులకు అయితే అప్పగించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఈ గోల్కొండ లాంటి కోణాల దగ్గర మాత్రం పెద్ద ఎత్తున కూడా లక్షలాదిగా
భక్తులు తరిగి వస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కువగా జేబు దొంగలు చైన్ స్నాచర్లు ఉంటారంటూ కూడా వారిపైన కూడా ఇప్పటికే ప్రత్యేక నిఘా అయితే కొనసాగుతుందని కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ బోనాల పండుగకు సంబంధించి కూడా ఇప్పుడు వచ్చే ఈ ఆషాఢ మాసం 4 ఆదివారాల పాటు కూడా పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు కూడా లక్షలాదిగా తరలి వస్తున్న నేపథ్యంలో కూడా భక్తులంతా కూడా జాగ్రత్తగా ఉండాలైతే పోలీసులు పిలుపునిస్తున్నారు. ప్రధానంగా కూడా వీటికి సంబంధించి ముఖ్యంగా ఈ జేబు దొంగలు చైన్ స్నాచర్లకు సంబంధించి కూడా పోలీసులు అయితే ప్రత్యేక నిఘా అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా గోల్కొండ కోట ప్రాంతం అంతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఎప్పటికప్పుడు కూడా డ్రోన్ కెమెరాలతో ఇంకా కంట్రోల్ రూమ్ ద్వారా అయితే పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం ఈ బోనాల పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకైతే పోలీసులు అన్ని విధాల ఏర్పాట్లు చేసి వారికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి ఫిర్యాదులకు సంబంధించి కావచ్చు, ఇంకా భక్తుల యొక్క అసౌకర్యాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైట్ వరుణ్, థ్యాంక్ యూ. తెలంగాణ సంప్రదాయం ముట్టిపడేలా గోల్కొండలో ఆషాఢమాస బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటెల రాజేందర్, సిపి సజ్జనార్ పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించారు. ఇక ఎంపీ ఈటెల రాజేందర్, సిపి సజ్జనార్ అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఇక బోనాల పండుగను కాకతీయుల కాలం నుంచి జరుపుతున్నారన్నారు. ఇక నిజాం కాలంలో కూడా ఈ అమ్మవార్లను కొలిచేవారని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఇక బోనాల పండుగకి ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. ఇక బోనాల వేడుకను ప్రజలు ప్రశాంతంగా జరుపుకునేలా భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఎంపీ ఈటెల, సిపి సజ్జనార్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం మొదలైన తర్వాత ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనం మా కుమ్మర సమాజం, మా ఆడబిడ్డలు గోల్కొండ అమ్మవారికి సమర్పించిన తర్వాత లష్కర్ బోనాలపేట హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో ఈ బోనం సమర్పించబడుతుంది. ఆ తదుపరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బోనాన్ని సమర్పించినటువంటి ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతుంది. అమ్మవారికి బోనం సమర్పించే క్రమంలో ప్రజలందరూ కూడా మొక్కుకునే ఏకైక మొక్కు, అమ్మ పిల్లల్ని, పెద్దవాళ్ళని, మమ్మల్ని చల్లగా చూడండి, గొప్పగా జీవించే భాగ్యం కలిగించండి. మేము ఏ మట్టినైతే నమ్ముకొని, ఏ భూతాన్ని అయితే నమ్ముకొని మేము వ్యవసాయం చేసుకొని పట్టుతా ఉన్నాము, దాన్ని నమ్ముకొని ఇతర వ్యాపారాలు అయితే ఉన్నాయో అవన్నీ చల్లగా ఉండాలంటే మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పి మొక్కలు చెల్లించుకునే సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఈ సాంప్రదాయాన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా రాబోయే తరాలకు కూడా సజీవంగా ఉంటుంది. ప్రయత్నంలో భాగమే ఈ గోల్కొండ బోనాల జాతర. ప్రతి సంవత్సరం ఈ పండుగకి కమిటీ వేసుకొని ఈ కుమ్మర సోదరులలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా కలిసికట్టుగా జరుపుకునేటువంటి బోనాల పండుగ. ఈ బోనాల పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేసి న్యాచురల్ గా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ఉంటాం. కానీ ఒక్కటి ఏంటంటే ఈ కోట తన పూర్వ వైభవం అయితే ఉందో ఇవాళంతా కూలిపోతా ఉంది, బాధపడుతూ ఉంది. కాబట్టి దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఉన్నప్పటికీ కూడా దీన్ని కాపాడుకునే డబ్బుల ముఖం చూడకుండా ఇలా ఆగకాన్ లాంటి సంస్థలు ఇలాంటి వాటిని నిలిపేటువంటి ప్రయత్నంలో ఇది చేయాలని, అదేవిధంగా ఇక్కడ కూడా ఇన్ని లక్షల మంది ప్రజలకు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ ప్రజలకి తాగునీరు సౌకర్యం కావచ్చు, టాయిలెట్ సౌకర్యం కావచ్చు, ఇతరత్ర సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఒకటి మొక్కుబడిగా 20 కోట్లు 10 కోట్లు ఇస్తే ఇది అయ్యేది కాదు. అంటే విశ్వాసానికి మార్పు, నమ్మకానికి ప్రతిరూపంగా. ఈరోజు ఇక్కడ బోనాలు గోల్కొండ ఫోర్ట్లో జరుగుతుంది. సో నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆడపిల్లలకి, ప్రజలకి, మహిళలకి అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతిసారి కూడా ఈ నెల తరబడి జరుగుతున్న ఈ బోనాల పండుగని చాలా ప్రతిష్టాత్మక హైదరాబాద్ పోలీసు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా ఇక్కడ మొదటి రోజు కావడంతో దాదాపు 2000 సిబ్బందితోని మనము బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము లాస్ట్ టైం కొన్ని ఛాలెంజెస్ అయినా, కొన్ని ఇష్యూస్ అయినా తెలిసిన తర్వాత ట్రాఫిక్ కావచ్చు, ఆడపిల్లల ఒక భద్రత కావచ్చు, అట్లానే క్యూ లైన్స్ కావచ్చు, చాలానే క్షుణ్ణంగా మనము పరిశీలించి ఎటువంటి ఇబ్బంది జరుగుతుందో ప్రజలకి ఈ బోనాల పండుగని చాలా సురక్షితంగా, వాళ్ళు సంతోషంగా జరిపే విధంగా మనం కూడా అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపు ఆల్మోస్ట్ 3000 సీసీ కెమెరాస్ ఇక్కడ పెట్టడం జరిగింది. డ్రోన్ వాడడం జరుగుతుంది. అట్లానే స్పెషల్ టీమ్స్, షీ టీమ్స్ అన్ని కూడా. గోల్కొండ మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక సమర్పణ జరిగింది.
ఆలయ పూజారులు సాయిబాబాచారి కుటుంబం తరపున అమ్మవారికి బంగారు పట్టుచీర ప్రత్యేక కవచాన్ని సమర్పించారు. ఇక బంగారు బోనంతో పాటు చీర కవచాలను భారీ ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఇక పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో కలకల్లాడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఈ మహంకాళి ఆలయానికి సంబంధించినటువంటి పూజారి కుటుంబం శ్రీకాంతాచారి కుటుంబము అమ్మవారికి గత సంవత్సరం బంగారు బోనాన్ని సమర్పించింది. అదేవిధంగా ఈ ఏడాది కూడా అమ్మవారికి బంగారు కవచం బంగారు పట్టు చీరను కూడా సమర్పించబోతూ ఉన్నారు. ఎంతో ఘనంగా అమ్మవారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువస్తూ అయితే ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు బంగారు బోనం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ విజువల్స్ లో చూస్తే తెలుస్తోంది. అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించడానికి కూడా ఊరేగింపుగా అయితే ఈ బోనాన్ని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనతో పాటు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనతో పాటు శ్రీకాంతాచారి గారు ఉన్నారు. సార్ తోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అంటే మహంకాళి అమ్మవారి పూజారి సురేష్ చారి గారు అమ్మవారికి బంగారు చీర అలాగే బంగారు కవచం చేపించడం జరిగింది. అలాగే మా కుటుంబ సభ్యులు కాసుల పేరు నల్లవూసారు కూడా చేపించడం జరిగింది. అందుకే ఈసారి అంగరంగ వైభవంగా మహంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తుల జులుసు ఊరేగింపుగా బయలుదేరడం జరుగుతుంది. గత ఏడాది బంగారు బోనం సమర్పించారు, ఈసారి బంగారు కవచం సమర్పిస్తున్నారు. సో ఏటికి అమ్మవారికి ఎంతో అద్భుతమైనటువంటి విధంగా మీరు పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? అమ్మవారి కృప మీ మీద ఏ విధంగా ఉంది? అమ్మవారి కృపా కటాక్షం మా పైన ఉన్నందుకే ఇంత భారీ ఎత్తున ఊరేగింపు తీయడం జరుగుతుంది. సో అమ్మవారు గోల్కొండ మహంకాళి ఆ దేవాలయంలో మా తాత ముత్తాతలు పూజలు చేసిరు. సో ఆ విధంగానే భారీ ఎత్తున తీయడం జరిగింది ఊరేగింపు. సో ఈసారి గోల్కొండ మహంకాళి అమ్మవారు బంగారు చీరలో దర్శనం ఇవ్వబోతుంది. ఎలా అనిపిస్తుంది సార్? ఎవరు ఎత్తుకున్నారు ఈసారి బంగారు బోనాన్ని? మా ఇంటి ఆడపడుచులే అమ్మవారి బంగారు బోనము అలాగే బంగారు కవచము అలాగే బంగారు ఉత్సవాలు మా ఫ్యామిలీ మెంబర్ తీయడం జరిగింది. సో చూడొచ్చు ఘనంగా అయితే అమ్మవారి బంగారు బోనాన్ని తీసుకొస్తున్నారు. ఊరేగింపుగా అయితే ఈ బోనాన్ని ఎంతో అంగరంగ వైభవంగా తీసుకొస్తున్నారు. ఇంటి ఆడపడుచు బంగారు బోనాన్ని ఎత్తుకొస్తుంది. బంగారు బోనాన్ని అదేవిధంగా బంగారు కవచం పట్టు చీరను కూడా తీసుకొస్తున్నారు. సార్ చెప్పండి, ఈసారి అమ్మవారికి బంగారు పట్టు చీర కవచం సమర్పిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందమ్మా. బంగారు చీర బంగారు కవచము ఈసారి వేసినందుకు చాలా వైభవంగా చాలా బాగా అనిపిస్తుంది. ఒక నెల రోజులు అమ్మవారి మహంకాళమ్మ గుడి లోపల అమ్మవారి బంగారు చీర కవచం ఉంటుంది. ఆ భక్తుల కూడా ఒక నెల రోజులు అమ్మవారిని వైభవంగా దర్శనం చేసుకోవాలి. శాంతిగా వచ్చిన భక్తులు చూస్తారు కదా, ఎప్పుడు మేము పోయి అమ్మవారి బంగారు చీర అమ్మవారిని చూడాలని మా భక్తులు కోరుకుంటారు. కానీ మేము భక్తులకు చెప్పేది ఒకటే, శాంతియుతంగా వచ్చి అమ్మవారిని బంగారు చీర బంగారు కవచంతో ఒక నెల రోజులు గోల్కొండ పైన అమ్మవారు ఉంటుంది, ఆమె దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు ఇక ఈ బంగారు కవచం బంగారు పట్టు చీరను ఈరోజు అమ్మవారికి సమర్పిస్తారు. నెల రోజుల పాటు కూడా అమ్మవారు ఈ బంగారు కవచం బంగారు పట్టు చీరతో అయితే భక్తులకు దర్శనం ఇస్తారని కూడా చెప్తూ ఉన్నారు. అమ్మవారి కృపా కటాక్షము తమ మీద ఉండడం వల్లే ఏటికేడు కూడా పోయిన సంవత్సరం అమ్మవారికి బంగారు బోనం, ఈసారి బంగారు కవచం పట్టు చీరను కూడా సమర్పిస్తున్నామని ఇటు శ్రీకాంతాచారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వైభవం నగరమంతా కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించే బోనం, దానిని మోసుకెళ్లే మహిళల ఆధ్యాత్మిక భావోద్వేగాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చారిత్రక గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ పరిసరాలు భక్తుల నినాదాలు సంప్రదాయ వాయిద్యాల మూతతో సందడిగా మారాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గోల్కొండ కోటలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే మనకు పసుపు కుంకుమలతో అలంకరించిన మెట్లు కావచ్చు, బోనాలు కావచ్చు, మొత్తం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొంది. మొత్తం అంతా కూడా గోల్కొండ కిల్లా అంతా కూడా అమ్మవారి నామస్మరణతో అయితే మారుమ్రోగుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా వేల మంది మహిళలు అయితే బోనం నెత్తిన పెట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా అమ్మవారికి అయితే సమర్పిస్తూ వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి కూడా రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. గోల్కొండ కిల్లా అంతా కూడా అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఎంతో భక్తితో అమ్మవారికి అయితే బోనాలు సమర్పిస్తూ వస్తూనే ఉన్నారు. ఉదయాన్నే లేచి ఉపవాసం ఉంటూ కూడా అమ్మవారికి కొత్త బియ్యము, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అయితే అర్పిస్తూ వస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. అసలు ఆ బోనాన్ని ఎంత ఘనంగా కూడా అంటే ఘనమైన తప్పుల మధ్య మంగళ వాయిద్యాల మధ్య కూడా ఎంతో
సంబరంగా కూడా అమ్మవారి దగ్గరికి అయితే బోనాన్ని చేరుస్తున్నారు. ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. మన ఇక్కడ విజయాలు చూసుకోవచ్చు. జోగినీలు కావచ్చు, సాధారణ మహిళలు కావచ్చు, ఎంతో మంది భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే దాదాపుగా నగర వ్యాప్తంగా కావచ్చు, చుట్టుపక్కల జిల్లాల నుంచి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారికి అయితే తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. కోరికలు తీర్చి ఆ బంగారు తల్లిని కొంగు బంగారంగా కొలుస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ రోజే గోల్కొండలో బోనాలు ప్రారంభం అవ్వడము, అందులోని ఈరోజు ప్రత్యేకమైన గురువారం కావడంతో కూడా అంతే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున అమ్మవారికి బోనం సమర్పించినట్లయితే కూడా వారి కుటుంబానికి అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని కూడా ఒక నమ్మకము, భక్తుల విశ్వాసము. అందుకే ఒక్కొక్క మెట్టుకు కూడా కుంకుమ పసుపుతో బొట్లు పెడుతూ కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంతో వైభవంగా కూడా అమ్మవారికి అయితే బోనం ఎత్తుతూ ఉంటారు. ఈ ఎక్కే ఒక్కొక్క మెట్టు కూడా వారి జీవితంలో ఒక్కొక్క కష్టాన్ని దాటినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అదే నమ్మకంతో కూడా దాదాపుగా 400 మెట్లెక్కి మరీ పైదాకా వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. అలా సమర్పించడం ద్వారా వారి జీవితంలోని కష్టాలన్నీ దాటుకొని కూడా అమ్మవారి దయ కోసం, కృప కోసం కూడా వారు ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా వెళుతూ ఉంటారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అంటే కొంచెం కూడా అలసిపోకుండా ఇలా వస్తూ ఉంటారు. అంతే ఇప్పుడు రద్దీ కూడా ఎక్కువగా ఉన్న కారణంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని మంచినీటి సదుపాయం దగ్గర నుంచి బారికేడ్ల వరకు, అదేవిధంగా పార్కింగ్ దగ్గర నుంచి ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇప్పుడు అమల్లో అయితే ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా గోల్కొండ కిల్లా అంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతుంది. వీడియోలో షార్కేతో ప్రియాంక, HMTV, హైదరాబాద్. గోల్కొండ జగదాంబిక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలి తీర్చడమే లక్ష్యంగా గత 10 ఏళ్లుగా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి దాదాపు 15,000 మందికి అన్నపానీయాలు అందించిన నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో భక్తులైతే గోల్కొండ కోటకు తరలి వస్తూ ఉన్నారు. అయితే వస్తున్నటువంటి భక్తుల ఆకలి తీర్చేందుకు ఇక్కడ తెలంగాణ బజరంగ దళ్ ఆధ్వర్యంలో అయితే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 15,000 మంది వరకు కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా గోల్కొండ అమ్మవారి జాతరలో మొదటి పూజకి, రెండో పూజకి కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వస్తున్నటువంటి భక్తుల ఆకలి తీర్చడం అనేది ఒక గొప్ప విషయం. సో ఎన్నేళ్ళుగా చేస్తూ ఉన్నారు? ఎంతమందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది? ఎలా అనిపిస్తుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం? ముఖ్యంగా అందరికీ జై శ్రీరామ్. ఇది గత 11 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఇది 12వ సంవత్సరము. ఇక్కడ అంతా హోటల్స్ లేవు. బయట అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి మేము ఒక సేవ చేద్దాం అనుకున్నాము. అందరి సహకారంతో ఈ యొక్క అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, ఆ గోల్కొండ కోటలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పొచ్చు. భక్తుల ఆకలి తీరుస్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఎన్నేళ్ల నుంచో చేస్తున్నారు కదా, అమ్మవారి కృప ఏ విధంగా ఉంటుంది మీకు? ముఖ్యంగా హైదరాబాద్లో బోనాల పండుగ అంటే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పండుగ. ఎంతోమంది హైదరాబాద్ బోనాల కోసం చాలా వీక్షి ఉంటారు. అదేవిధంగా ప్రతి ఏడు ఆషాఢం వచ్చిందంటే ఫస్ట్ బోనం అనేది, ఫస్ట్ పూజలు అనేటివి ఇక్కడ గోల్కొండ జగదాంబిక ఆలయంలో జరుగుతుంది. ఇక్కడ నుంచే ఆ యొక్క బోనాల ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది పెద్ద ఎత్తున. కాబట్టి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడికి జనాలు ఎంతోమంది అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం కోసం ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగొద్దన్న ఆలోచనతోటి వాళ్ళకు భోజన సౌకర్యాలు ఇక్కడెక్కడ దొరికాయి, వాళ్ళకు ఒక మంచి భోజనం అందించాలన్న ఆలోచనతోటి మా బజరంగ్ దళ్ కార్యకర్త అయినటువంటి లక్ష్మణన్న గారు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున బజరంగ్ దళ్ కార్యకర్తలే కానీ ఇంకా జంట నగరాల్లో ఉన్న పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, సహాయ సహకారాలకు ముందుండి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు.
సార్ చెప్పండి, ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు మీరంతా కూడా, ఎలా అనిపిస్తుంది భక్తులకు అన్నదానం చేయడము? సో అమ్మవారి కృప ఏ విధంగా ఉంటుంది? సో అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కూడా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బజరంగ దళ సభ్యులు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరలో వచ్చే భక్తుల కోసం మీరు ఒక గొప్ప పని చేస్తూ ఉన్నారు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ముందుగా గోల్కొండ జగదాంబిక అమ్మవారి గోల్కొండ ఈ ఉత్సవాల కమిటీకి మరియు మా మిత్ర బృందం లక్ష్మణన్న గారికి అన్నగారికి అందరు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, బజరంగ్ దళ్లో ఉండి గోరక్షలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు. ఆయన పనులు చూసి మేము కూడా ఎంతో ఇంప్రెస్ అయి ఉంటాము. ఆయనకు అదృష్టం కలిగింది కాక నాకు కూడా వారితో మేము సేవలో అంతో ఇంతో పాలు పంచుకొని సేవ చేసుకోవాలనుకుంటాం. మేము అందరం కూడా మీరు ఒకటే విషయం, మీరందరూ కూడా మిత్రులకు ఒకటే అనుకుంటాం, మనం చేయాల్సింది మానవ సేవే మాధవ సేవ అని ఇవాళ మా లక్ష్మణన్న గారితో మేము చేసుకుంటున్నాము. చాలా కృతజ్ఞతలు వారు చేసే పనులకు కూడా మేము చాలా చాలా మంత్రముగ్ధులయ్యాము, చాలా ఇంప్రెస్ అయ్యాము ఆయన పనితో. జై శ్రీరామ్. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారందరికీ కూడా అన్నదానం చేస్తున్నామని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ గోల్కొండ బోనాలు అంటే ఎంతోమంది భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ మీరు అన్నదానం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నేను యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడిని. మాది బీబీనగర్, నేను మాజీ సర్పంచ్ని. గోల్కొండ మొదటి బోనాలు తెలంగాణలోనే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి బోనాలు, తెలంగాణకే సాంప్రదాయం బోనాలు. సుమారుగా 2 నెలలు జరుగుతాయి, ఆషాఢ మాసం శ్రావణ మాసంలో. ఈ 2 నెలలు పండుగ వాతావరణం నెలకొల్పుతారు. ఇది గో సంరక్షణ గురించి బజరంగ్ దళ్ నుంచి మన సందీప్ అన్న కావచ్చు, లక్ష్మణన్న కావచ్చు, ఈ కార్యక్రమం గతంలో కూడా రావడం జరిగింది, ఇప్పుడు కూడా రావడం జరిగింది. ఎలాంటి తగ్గకుండా ప్రతి సంవత్సరం 1000 మంది ఎక్కువగా వస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ జరగకుండా వీళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఆ దేవతను మాకు కనువిప్పుగా కనబడుతందుకు కానీ, భోజనం పెట్టడం కానీ, వీళ్ళు మంచి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరు వీళ్ళకి సహకరించుకుంటూ రాబో కాలంలో ఇంకా వీళ్ళను మంచి శక్తి ఇచ్చి, భగవంతురాలు శక్తి ఇచ్చి ఇంకా వీళ్ళను ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. చూడొచ్చు, ప్రతి ఏడు కూడా గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల సందర్భంగా వస్తున్నటువంటి భక్తుల ఆకలి తీరుస్తున్నారు బజరంగ దళ సభ్యులు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HMTV, హైదరాబాద్. భాగ్యనగరం ఆషాఢ శోభతో మురిసిపోతుంది. గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ తల్లి జాతర సందడి పతాక స్థాయికి చేరింది. ఈ వేడుకల్లో ఘటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాలతో పాటు రకరకాల పూలతో అమ్మవారి ప్రతిరూపంతో చేసిన ఘట్టం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ వేడుకలైన ఆషాఢ మాస బోనాలతో పాటు ఇక్కడ గోల్కొండ కోటలో ఒక ప్రత్యేక ఘట్టం అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడే తయారు చేస్తున్నారు కూడా ఈ ఘటాన్ని అయితే. రకరకాల పువ్వులతో కూడా అమ్మవారి ప్రతిరూపంతో అయితే ఎంతో చక్కగా కనిపిస్తుంది. చాలా మంది భక్తులు కూడా దీన్ని ఎంతో ఆసక్తిగా కూడా చూస్తున్నారు. దీన్ని ఇక్కడే తయారు చేస్తున్నారు. అసలు దీని ప్రత్యేకత ఏంటి, ఎంతమంది కలిసి తయారు చేస్తున్నారు, ఈ ఘటం యొక్క విశిష్టత గురించి కూడా ఇప్పుడు మనతో పాటు ఇక్కడ చేసేవారు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం అయితే తెలుసుకుందాము. చెప్పండి, మీరు అసలు ఇక్కడ ఎంతసేపటి నుంచి దీన్ని తయారు చేస్తున్నారు? మీరు ఇక్కడ చేయడం ఇదే మొదటిసారా? ఇది తయారు చేయడానికి సుమారు మిడ్-నైట్ మొత్తం చేసినాం. నిన్న నైట్ ఇది రెడీ అయ్యడానికి నైట్ మొత్తం పట్టింది. అండ్ దీని ఖర్చు వచ్చేసి సుమారు 50 నుండి 60 వేల వరకు అయినాయి. ఫ్లవర్స్ కి సపరేట్, ఇంకా ఇవైతే బెంగళూరు నుండి తీసుకొచ్చాడు సామాగ్రి. అమ్మవారి ఫేస్, ఇంకా అమ్మవారి ఆభరణాలు, ఇంకా శంకు చక్రం ప్రతిదీ బెంగళూరు నుంచి అయితే తీసుకొచ్చిండు. ఇది బెంగళూరులో ఇంకా తమిళనాడులో చాలా ఫేమస్ ఘటాలు అనేది. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం 2K26 ఆషాఢం బోనాల్లో మన పండుగ వచ్చేసి ఘటాన్ని అదే కల్చర్ ని ఇక్కడికి తెలంగాణలో తీసుకొద్దామని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఘటాన్ని అయితే తీసుకొస్తుండో. దీని స్పెషాలిటీ ఏంటంటే గోల్కొండ మొత్తం అమ్మవారిని నెత్తిపైన ఊరేగించినట్టు ఉంటది. అది స్పెషల్. ఈ ఘటానికి ఉన్న స్పెషల్ వచ్చేసి స్వయంగా అమ్మవారిని నెత్తిపైన ఎత్తుకొని ఊరేగింపినట్టు ఉంటది. ఎంతమంది వచ్చారు? మేము 10 మంది దాకా వచ్చినాము. నిన్న నైట్ మొత్తం 4 మెంబర్స్ అయితే రెడీ చేసినాము. నేను, నా పేరు జశ్వంత్, ఇంకా రాజేష్, పండు, బాను, ఇంకా ప్రతి ఒక్కరు అయితే రెడీ చేయడం జరిగింది. మాది హైదరాబాద్ లో జూబ్లీస్ లో ఉంటాం. అంటే మీరు ఇది ఘటాన్ని తయారు చేసేటప్పుడు ఏమన్నా నియమ నిష్టలు లాంటివి పాటిస్తారా, లైక్ ఉపవాసం ఉండడం లాంటి? అవును, ఈ ఘటాన్ని రెడీ చేసేటప్పుడు అమ్మవారికి స్నానం చేసి ప్రతిదీ నీట్ గా నియమ నిష్టలు పాటిస్తూ మేము ఏది ముట్టకుండా, కౌసు తినకుండా, ఒక్క పొద్దు వండుకుంటూ ఈ ఘటాన్ని అయితే రెడీ చేయడం జరిగింది.
దాదాపు 8 నుంచి 10 గంటల వరకు అయితే పట్టింది మాకు టైం. దీంట్లో పువ్వులు వచ్చేసి మల్లె పువ్వులు, ఇంకా గులాబీ పువ్వులు అవే పట్టేసినాయి, అవేతో వేసాం. థ్యాంక్ యూ. అంటే ఘటాలంటే సాధారణంగా తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాలను చూస్తుంటాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఏడాది కూడా గోల్కొండ బోనాల గట్టు జగదాంబిక అమ్మవారి బోనాల జాతరలో కూడా ఈ ఘట్టం ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రకరకాల పూలు, మల్లెపూలు, గులాబీ పువ్వులు వంటి అంటే వేరే స్టేట్ నుంచి, బెంగళూరు నుంచి కూడా పూలని తెప్పించి నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో రాత్రంతా కూడా ఉపవాసం ఉండి ఎటువంటి నాన్ వెజ్ లాంటివి కూడా తీసుకోకుండా కూడా దాదాపుగా నలుగురంతా కూడా కష్టపడి రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా కలిసి ఎంతో భక్తితో ఈ ఘట్టాన్ని చేసినట్టుగా చెప్తున్నారు. అంతేకాదు ఈ ఘట్టం యొక్క ప్రత్యేకత కూడా స్వయంగా అమ్మవారినే ఈ జాతరలో అమ్మవారే కలియదిరిగిందా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ఘట్టాన్ని నెత్తిన పెట్టుకొని ఇదంతా తిరిగి అమ్మవారి యొక్క ప్రాముఖ్యతను మరింత తెలిసే విధంగా అందరి దృష్టిని అయితే ఎంతగానో ఆకట్టుకుంటుంది. విడుదల స్టార్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. చారిత్రక గోల్కొండ కోట ఖిలాపై జగదాంబిక అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. మహిళలు మహాలక్ష్ముల సాంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై అందంగా అలంకరించిన బోనాలను అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేకంగా కుండపై అమ్మవారి ప్రతిరూపంతో రూపొందించిన బోనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఆషాఢ జాతర ఘనంగా ప్రారంభమైంది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోన సమర్పణతో అయితే ఈ బోనాల జాతర షురు అయింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున భక్తులైతే అమ్మవారిని దర్శించుకోవడానికి గోల్కొండ కోటకు తరలి వస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులతో గోల్కొండ ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. మహిళలంతా కూడా మహాలక్ష్ములాగా ముస్తాబయ్యి బోనాలను కూడా అంతే అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తున్నారు. అయితే మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాము ఈ బోనాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. బోనాల మీద అమ్మవారి ప్రతిమ మనకు కనిపిస్తుంది. ఈ బోనం ఎత్తుకొచ్చినటువంటి మహిళలు కూడా అమ్మవారినే స్వయంగా ఎత్తుకొస్తున్నాము అన్న అనుభూతితో అయితే ఈ బోనాలను తీసుకొస్తున్నారు. అయితే తెలంగాణ కుమ్మర్ల సామాజిక వర్గానికి చెందిన వారంతా ప్రతి ఏడు అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. ఈసారి 516 బోనాలను సమర్పించారు. ఈ బోనాలే అవి. బోనాలను తయారు చేసినటువంటి లత గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, అద్భుతమైనటువంటి బోనాలు తయారు చేశారు, ఈరోజు అమ్మవారికి కూడా సమర్పించారు. సో ఎట్లా అనిపిస్తుంది? మేము ఇన్ని కుండలు అమ్మవారికి ఎక్కించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంతగానం పబ్లిక్ వచ్చి మా కుండలని ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యంగా ఎక్కియడము, ఈ అంగరంగ వైభవంగా తొట్టెలతోని ఊరేగింపుతోని అమ్మవారికి మా కుండలు 516 కుండలు మొత్తము ఎక్కిచ్చేసినాము. ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు, కానీ మా కుండలు ఇంకా జరిపోలేవు. మాకు ఇచ్చిన ఆర్డర్ వరకు మాత్రం ఇప్పటికైతే అయిపోయినాయి. వచ్చిన కుండలు మాత్రం అన్ని కంప్లీట్ గా ఎక్కిచ్చేసుకొచ్చుకున్నాం. సార్ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అద్భుతమైనటువంటి బోనాలు మీరు తయారు చేశారు, అదేవిధంగా అమ్మవారికి బోనాలు కూడా సమర్పించారు మీ తరపున. సో మీ బోనాల్ని చాలా మంది చూసి అంటే అట్రాక్ట్ అవుతున్నారు, చాలా అద్భుతంగా తయారు చేశారని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? మేము తొలి బోనం అమ్మవారికి మన కుంభాలు ఎక్కియాలి. అయితే మా కులస్తులు ఇంతమంది వచ్చి అమ్మవారి బోనం ఎత్తుకొని అమ్మవారి సభకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ చాలా మంది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ వస్తూ ఉంటారు, సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మీ బోనాన్ని చూస్తూ ఉంటారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు భక్తులకు కూడా? అనారోగ్యాలు అవి ఇవి కాకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ మట్టి కుండలోనే బోనము ఎక్కించాలి అమ్మవారికి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. అంటే అమ్మవారికి మట్టి కుండలో బోనం సమర్పిస్తే ఎంతో ఇష్టం అమ్మవారికి కూడా మట్టి కుండ అంటే. అందుకే మట్టి కుండలనే బోనాలు సమర్పించాలని చెప్తూ ఉన్నారు. అద్భుతంగా బోనాలను అలంకరించి అమ్మవారికి అయితే ఆరగించు తల్లి అని బోనాలను సమర్పిస్తున్నారు భక్తులంతా. వస్తున్నటువంటి భక్తులతో గోల్కొండ కిల్లా అంతా కూడా కోలాహలంగా మారింది. అంటే సమయం గడుస్తున్న కొద్దీ కూడా వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే బోనాల వేడుకతో గోల్కొండ ప్రాంగణం అంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HMTV, హైదరాబాద్. నగరంలోని మరో కీలక రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను రీడెవలప్ చేస్తున్నారు. అందులో భాగంగానే హైటెక్ సిటీ స్టేషన్ను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు, సౌకర్యవంతమైన రాకపోకలు అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రారంభ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. జాతీయ రైల్వేలు ఆధునీకరించబడుతున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో 40 స్టేషన్లను పూర్తి స్థాయిలో
అమృత్ స్టేషన్ల కింద అభివృద్ధి అయితే చేస్తున్నారు. ప్రస్తుతం హైటెక్ సిటీకి సంబంధించిన రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. 17వ తేదీన ఈ స్టేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. వాస్తవానికి రీడెవలప్మెంట్ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఇది ఒకప్పుడు చాలా చిన్న స్టేషన్గా ఉండేది. ప్రస్తుతం మొత్తం మాడిఫై చేసిన తర్వాత ఈ విధంగా తయారైంది. బేగంపేట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం జరిగింది. అదే తరహాలో హైటెక్ సిటీ స్టేషన్ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. వాస్తవానికి హైటెక్ సిటీ స్టేషన్ అనేది చాలా కీలకమైన స్టేషన్. ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంఎంటీఎస్కి చాలా కీలకంగా ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే వస్తుంటారు. సో ఈ స్టేషన్కి సంబంధించి మొత్తం పూర్తిగా కూడా రీడిజైన్ అయితే చేయడం జరిగింది. ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా మార్చడం అయితే జరిగింది. సో ఎంట్రీలోనే మనకి ఒక క్లాసిక్ లుక్ వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేశారు. అలాగే ప్లాట్ఫామ్కి సంబంధించిన బుకింగ్ కార్యాలయం తదితర ఇదంతా కూడా వెయిటింగ్ హాల్లో మొత్తం సీటింగ్కి ఇవన్నీ ఏర్పాటు చేశారు. గతంలో ఇవేవి ఉండేవి కావు. సో ప్రస్తుతం బుకింగ్కి సంబంధించిన కార్యాలయం కావచ్చు, లేకపోతే మొత్తం 3 లాంగ్వేజ్ల్లో కూడా వాటికి సంబంధించిన మొత్తాన్ని కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పనులకు సంబంధించి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా రీడిజైన్ చేయడం జరిగింది, వీటికి సంబంధించి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఒకసారి ఈ పట్టికను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఎంఎంటీఎస్ ట్రైన్స్కి సంబంధించిన టైమింగ్స్ కావచ్చు, లేకపోతే రైల్వన్ యాప్ని వినియోగించుకుని కావచ్చు, వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏటీవీఎం మిషన్ కూడా ఏర్పాటు చేశారు. బుకింగ్కి సంబంధించిన కౌంటర్ని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. బుకింగ్ కార్యాలయం మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఒక బుకింగ్కి సంబంధించినగా ఉండేది. దాని ద్వారానే పూర్తి స్థాయిలో వీటిని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో వీటిని మొత్తాన్ని కూడా అంటే ఏ ట్రైన్ ఎంఎంటీఎస్ ఎప్పుడు ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి వెళ్తుంది అనే డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏటీబీఎంని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ మొత్తం కూడా లోపలికి ఎంట్రీ కాగానే పూర్తి స్థాయి క్లాస్ రిచ్ ఉండేలాగా దీన్ని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మొత్తం డిజైన్ మొత్తాన్ని కూడా సిద్ధం చేశారు. 26 కోట్ల రూపాయలతో ఈ స్టేషన్ని ఆధునీకరించడం అయితే జరిగింది. వాస్తవానికి 3,000 మంది అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఎంఎంటీఎస్ ద్వారా రాకపోకలు అయితే సాగిస్తుంటారు. ఒకసారి సిపిఆర్ఓ శ్రీధర్ గారు సార్ని కూడా అడిగి తెలుసుకుని, సార్ ఏంటి స్టేషన్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది, ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, అలాగే డీటెయిల్స్ ఏంటి? అదే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్స్ కింద డెవలప్ చేయడం జరిగింది. 26 కోట్లతో డెవలప్ చేశాము. స్టేషన్ కూడా అద్భుతంగా వచ్చింది. మీరు చూస్తే ఇప్పుడు చూడండి, ఈ కౌంటర్స్ని చూడండి, అంటే మనకి ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా ఈ వెయిటింగ్ హాల్ చూడొచ్చు. ఇది కూడా అద్భుతంగా మలచడం జరిగింది. బయట కూడా చూస్తే మనకు ఫసాడ్ కావచ్చు, పోర్టికో కావచ్చు, లేదంటే బయట ఉన్న ల్యాండ్స్కేపింగ్ ఏదైతే రాక్ స్ట్రక్చర్ ఉందో ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని కూడా మెయింటైన్ చేస్తూ ల్యాండ్స్కేపింగ్ చేయడము. హ్యూజ్ పార్కింగ్ స్పేస్ ఉంది ఇక్కడ, పార్కింగ్ స్పేస్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇలా అన్ని రకాలుగా స్టేషన్ని అద్భుతంగా మలచడం జరిగింది. స్టేషన్ పూర్తిగా సన్నద్ధమై ఎల్లుండి 17వ తారీఖున ఇక్కడ ఒక లోకల్ ప్రోగ్రాం ద్వారా ఇనాగరేట్ అవుతుంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు నార్త్ ఇండియాలో ఒక ప్లేస్ నుంచి దీన్ని ఇనాగరేట్ చేస్తారు. అలాగే మిగతా 75 రైల్వే స్టేషన్స్ ఇలా అమృత్ భారత్ స్టేషన్లో డెవలప్ అయినాయి, వాటిని కూడా వర్చువల్గా ఇనాగరేట్ చేయబోతా ఉన్నారు. సార్ ఎక్కువ మంది ఎంఎంటీఎస్ ఇక్కడ వినియోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా హైటెక్ సిటీకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నుంచే ఈ స్టేషన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారో, అలాగే లిఫ్ట్లు, ఎస్కలేటర్లు తదితర రీడెవలప్మెంట్ పనులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదే రీడెవలప్మెంట్కి సంబంధించి వచ్చేసి ఇప్పుడు మీరు గమనిస్తే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ని పెట్టడం జరిగింది. ఈ కౌంటర్స్తో పాటే మనకి ఏటీవీఎం మెషిన్స్ కూడా ఉంటాయి, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్. దాంతోపాటు మనకి ఎనీవే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉండనే ఉన్నాయి టికెటింగ్కి, రైల్1 కావచ్చు, యూటీఎస్ యాప్ కావచ్చు. సో అవన్నీ పోతే ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్ని ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ 2 వైపు డెవలప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆల్రెడీ 2 లిఫ్ట్లు ఉంటే అదనంగా 2 లిఫ్ట్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే 2 ఎస్కలేటర్లను కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఆపేందుకు కూడా మేము ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. మొత్తానికైతే హైటెక్ సిటీ స్టేషన్ పూర్తి స్థాయిలో సిద్ధమైతే అవడం జరిగింది. మొత్తం అత్యంత అద్భుతమైన స్టైల్లో అయితే దీని డిజైన్ అయితే చేయడం జరిగింది. ఎంట్రన్స్ అటువైపు ఎంట్రన్స్ కావచ్చు, లేకపోతే ఇటువైపు ఎంట్రన్స్ కావచ్చు, రెండింటిని కూడా పూర్తి స్థాయిలో అయితే చేశారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ స్టాపేజ్ లేదు. రాబోయే రోజుల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశాలని, ఎందుకంటే ఇదంతా కూడా ముంబైకి వెళ్ళే అత్యంత కీలకమైన రైల్వే ట్రాక్. ప్రస్తుతానికైతే 2 ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కేవలం ఎంఎంటీఎస్లకు మాత్రమే హాల్ట్ అయితే ఉంది, మిగతా వాటికి హాల్ట్ అయితే లేదు. స్టేషన్ నుంచి అంటే ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాక పూర్తి స్థాయిలో ఈ ఎస్కలేటర్లు కావచ్చు, లేకపోతే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో గతంతో పోలిస్తే ఇప్పుడు అత్యాధునికమైన శైలి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇవన్నీ కూడా మనకు ఉండేవి కావు, కేవలం ఇది ఒక్కటి మాత్రమే ఉండేది. ఏదైతే
ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎస్కలేటర్లు వీటన్నిటి కూడా లిఫ్ట్ అయిన తదితర వాటన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు సిపిఆర్ఓ గారు చెప్పినట్టు అది మొత్తం కూడా పైన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏదైతుందో దాని మొత్తాన్ని కూడా 12 మీటర్లకైతే ఎక్స్టెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఓవైపు రైల్వే స్టేషన్లకు సంబంధించి పూర్తి స్థాయి డెవలప్మెంట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం జరిగింది. బేగంపేటకు సంబంధించిన రీడెవలప్మెంట్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం హైటెక్ సిటీకి సంబంధించిన రీడెవలప్మెంట్ పనులు కూడా పూర్తయి ప్రారంభానికి అయితే సిద్ధమవడం జరిగింది. ఇలా మొత్తం తెలంగాణలో 40 అమృత్ స్టేషన్లు అయితే పూర్తి స్థాయిలో పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. సో ఇది హైటెక్ సిటీకి సంబంధించిన పూర్తి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రామకృష్ణ, HMTV, హైటెక్ సిటీ స్టేషన్ దగ్గర నుంచి. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HMTV. వార్త ఆగదు, నిజం తాగదు.